అసలు ఈ మూఢనమ్మకాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? వీటికి మొదలేంటి? పిల్ల అడ్వాన్స్ ఆగిపోతుంది. అపశకునం అంటారు. తుమ్మితే వెనక్కి వచ్చి కూర్చొని వెళ్తారు. రీసెంట్గా మనకి డీప్ ఓషన్లో ఉండే యానిమల్స్ అన్ని ఓవర్ ఫిష్ కానీ యాంగ్లర్ ఫిష్ కానీ ఇవన్నీ బయటకు వచ్చాయి. దీని తర్వాత చాలా రూమర్స్ అనేవి వచ్చాయి. ఎలాంటివంటే ఇలాంటి ఫిష్ ఒకటి ఒకప్పుడు బయటకు వచ్చినప్పుడు జపాన్కి సునామీ వచ్చింది. కొన్ని జీవులకి వాటికి ఉండే అవయవ నిర్మాణం వల్ల చాలా మంది మహాభారతం జరిగినట్టు కానీ రామాయణం జరిగినట్టు కానీ చాలా ప్రూఫ్స్ ఉన్నాయని అంటారు. అంటే ప్రూఫ్స్ అనేది ఏది సైంటిఫిక్ ల్యాబొరేటరీ ప్రూఫ్సా, మనం ఏదో చూసి మనం కల్పించుకునేది ప్రూఫ్ అనుకుంటున్నాం. సార్ కంప్లీట్గా ఒక మతాన్ని నమ్ముకున్నా లేదా వాళ్ళ నమ్మకాల్ని కాపాడుకుంటూ వస్తున్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు సార్? భారత రాజ్యాంగం మీరు ఏ మతాన్నైనా ఏ విశ్వాసాన్నైనా నమ్ముకునే విశ్వాసం స్వేచ్ఛ ఉంది. కానీ నా మతంలో ఉన్నదే నిజం, నా గ్రంథంలో ఉందే నిజం, ఇది మాత్రమే వాస్తవం, మిగతాది కాదు అని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ చందు. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలా మూఢనమ్మకాలతో కలిగిన సినిమాలు వచ్చాయి. వాటిని థియేటర్లో రిలీజ్ చేశారు ఎటువంటి ఆటంకం లేకుండా. సో అలాంటి మూఢనమ్మకాల మీద గత 35 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్న రమేష్ విజ్ఞాన దర్శిని గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ మూఢనమ్మకాలు ఏంటి, అవి ఉన్నాయా, అదర్ దెయ్యం ఉందా, దేవుడు ఉన్నారా, లేదు అంటే స్పేస్, ఈ వీటి గురించి మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే సార్. ఈ మూఢనమ్మకాల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు గత 35 సంవత్సరాల నుంచి. సో అసలు ఈ మూఢనమ్మకాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? వీటికి మొదలేంటి? వాటిని ఆచరించే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకప్పుడు సమాజంలో ఈ ప్రకృతి, యూనివర్స్ వీటి గురించి చూసుకున్నప్పుడు ప్రకృతిలో జరిగే అనేక ఘటనలు, వాటి కారణాలు ఏమిటో తెలియని కాలంలో ఏవో మనకు అర్థం కాని అతీత శక్తులు ఏవో ఉన్నాయి అనుకున్నారు. వాటిని రకరకాల ఆపాదించుకుంటూ వెళ్ళిపోయారు, ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా. కానీ ఈరోజు 21వ శతాబ్దంలో ఉన్నాం, చంద్రమండలం మీదకి వెళ్తున్నాం. మనిషి వెళ్ళి దిగి అక్కడి నుంచి రాళ్ళు రప్పలు తీసుకొని వచ్చారు. అంగారక గ్రహం మీదకి రోవర్ పంపించాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపి 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే యూనివర్స్ యొక్క ఇమేజ్ ఓడిసిపట్టేంత టెక్నాలజీ సొంతమై ఈ ప్రకృతి, ముఖ్యంగా యూనివర్స్ గురించిన అనేక సత్యాలను పరిశోధనలతో ఈరోజు ఆవిష్కరించుకున్నాం, వాటిని అవగతం చేసుకున్నాం. అవి అర్థమైన తర్వాత కూడా, వాటి గురించిన సత్యాలు తెలిసిన తర్వాత కూడా ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఏర్పడ్డ నమ్మకాలు, అవి ఎప్పుడో తాత ముత్తాతల కాలంలో ఉన్న నమ్మకాలని అట్లనే నమ్ముకుంటూ వాటిని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండడమే మూఢనమ్మకం. అంటే ఒక సత్యం తెలిసిన తర్వాత, సత్యం అనేది అర్థమైన తర్వాత, అనేక సైంటిఫిక్ ఆధారాలతో నిర్ధారితమైన తర్వాత, నిరూపితమైన తర్వాత, నిరూపించబడిన సత్యాన్ని కదా మనము ఫాలో అవ్వాలి, దాన్నే కదా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అలా వెళ్లకుండా ఉండేదాన్ని మూఢనమ్మకం. ఇప్పుడు పిల్లి అడ్డం వస్తుంది, పిల్లి అడ్డం వస్తే ఆగిపోతుంది. అంటే అది అపశకునం అంటారు. తుమ్మితే కదలరు, పోరు, మళ్ళీ అక్కడ వచ్చి వెనక్కి వచ్చి కూర్చొని వెళ్తారు. అట్లా ఉందనుకోండి. ఇప్పుడు తుమ్ము ఎందుకు వస్తుంది? మన శరీరంలోకి, మన ముక్కులోకి ఏదైనా ఫారిన్ బాడీ, మనకు సంబంధం లేనిది ఏదైనా డస్ట్ ఇట్లా పార్టికల్స్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనలో అంటే ఏదైనా ఒకటి బయటకు వచ్చినప్పుడు దాని నుంచి కాపాడుకునే వ్యవస్థ ఉంటుంది, ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. సో అదేం చేస్తుంది, దాన్ని బయటికి పంపిస్తుంది. అంటే తుమ్ము అనేది మన రక్షణ కోసం ఉన్నది, మనకు నష్టం చేయడానికి లేదు. ఫ్లూ లాంటి వైరస్లు వచ్చినప్పుడు దాని ప్రభావంతో తుమ్ములు వస్తుంటాయి. సో ఇవన్నీ మన రక్షణ కోసమే, మనకు కొన్ని హెచ్చరికలు చేస్తాయి లేదా ఇది. సో దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు దుమ్మితే నాకేదో అయిపోతుంది, వాళ్ళు ఏదో జరుగుతుంది, పిల్లి అడ్డం వస్తే ఏమవుతుంది? పిల్లికేం సంబంధం? అదొక జీవి, దాని బతుకది బతుకుతుంది. మనం ఎందుకో వాటిని పట్టుకొని వాటి వెనకాల పడాలి. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక రకరకాల విశ్వాసాలు ఎప్పుడు ఏర్పడ్డ వాటిని ఇప్పటికీ వాటిని ఫాలో అవుతారు. మొన్న చూశారు కదా మూఢనమ్మకం అంటే, మొన్న మీరు ఇటీవల చూస్తే మీడియా మొత్తం ఒక ఊదర కొట్టింది. ఏంటది? బాబా మాంగా
జ్యోతిష్యం హ్మ్. నిజమవుతుందా ఆ! కాదా ఏం జరిగిపోతుంది 24 రేపు ఏమవుతుంది కొద్ది గంటలు ఏమై అసలు అయిపోయింది జపాన్ ప్రపంచ పట్టణంలో లేకుండా ఎగిరిపోతుంది ఏమైంది జపాన్ పోయింది ఐడి పోయింది ఎక్కడికెళ్ళలేదు. అంటే నేను చెప్పిన నేను ఈ 35 ఏళ్ళు ఈ వైజ్ఞానిక ప్రచారంలో ఉన్న ఎంతకాలంలో అనేక యుగాంతాలు చూసిన నేను కళ్ళ ముందు 2012 అయిపోయింది మైన్ క్యాలెండర్ ఆ రోజుకి ఎండ్ చాలా అయింది మంది సంబరాలు కూడా చేసేసుకున్నారు. ఇదే ఇంకా లాస్ట్ అని. అయిపోయింది లాస్ట్ అన్నారు అట్లాంటి ఎన్ని వస్తుంటాయి ఎన్ని పోతుంటాయి ప్రతిదానికి ఇంకా యుగాంతం ఓకే ఒకవేళ సునామీ వచ్చింది ఏమవుతుంది ఒక ప్రాంతానికి ఏదో కొన్ని ప్రాంతాలకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది దేశం ఊడ్చుకోబెట్టిపోతుందా హ్మ్. అసలు ప్రపంచ పటంలో లేకుండా పోతుందా అంటే ఇట్లాంటి అనేక రకాల అంశాలు అంటే ఈ పిల్లి ఇవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి కానీ ఇక్కడి నుంచి మొదలైన తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద మూఢనమ్మకాలు కూడా సమాజాన్ని పట్టి పీడించి మన సమాజం అభివృద్ధి జరగకుండా ఆపడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటాయి ఆటంకాలుగా ఉంటాయి కాబట్టి వాటిని తోసివేసి మానవాళి ముందుకు వెళ్ళాలి ఇంకా అక్కడే ఆగితే అవును. 1000 ఏళ్ల క్రితమే ఆగుతాము ఇంకా ముందుకు అడిగేయమంటే ఎట్లా కాబట్టి దాన్ని ఆపి అక్కడి నుంచి దాన్ని బ్రేక్ చేసుకొని ఆ నమ్మకాలను బ్రేక్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి సత్యం తెలిసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి 1600 ఏళ్ల క్రితం హ్మ్. మనకి గ్రహణాలకి కారణం ఏంటి అంటే ప్లానెటరీ మోషన్స్. భూమి నీడ చంద్రుడి మీద పడడం చంద్రుడి నీడ భూమి మీద పడడం హ్మ్. భూమి నీడ చంద్రుడి మీద పడితే ఆ షాడో పడితే హ్మ్. అది చంద్రగ్రహణం లోనార్ ఎక్లిప్స్ చంద్రుడి నీడ భూమి మీద పడితే అది సోలార్ ఎక్లిప్స్ ఇది ఎప్పుడు 1600 ఇయర్స్ బ్యాక్ అంటే 16 శతాబ్దాల క్రితమే ఆర్యభట్ట అనే ఇండియన్ సైంటిస్ట్ ఈ ఫినామినాను వివరించి అది ఎట్లా అనేది తను Explain చేశారు, నిరూపించాడు అవును. చెప్పాడు ఎప్పుడు 1600 ఏళ్ళకు 16. ఇప్పుడు కూడా రాహుగ్రస్త కాలం కేతుగ్రస్త కాలం అని రాహు మింగుతుందని కేతు మింగుతుందని కొంతమంది పాము మింగుతుందని కొంతమంది చైనా వాళ్ళు డ్రాగన్ మింగుతుందని ఇట్లాంటి నమ్మకాల్లో ఉండి నేను బయటికి గదలను కింద ఆ మంచం మీద దిగాను ఆ ఇనుప వస్తువులతో పని చేయొద్దు అని ఇక తలుపులు ఆ టైంలో మూసుకొని భోంచేయొద్దు. భోంచేయొద్దు ఆ తర్వాత ఏదైతే తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తే అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఈ మూఢనమ్మకాలు మన మెదళ్ళని సంఖ్యలేసి బంధిస్తూ ఉన్నాయి మెదడు ఆలోచించకుండా ఈ విషయం గురించిన ఈ ప్రకృతిలో జరిగే ఆ ఘటనల వెనుకున్న వాస్తవాలు సత్యాలు మనం తెలుసుకోకుండా బంధిస్తున్నాయి సో సమాజ మానవ ప్రగతికి మానవ వికాసానికి ఈ ఆటంకాలుగా ఉంటుంది ఇంకెన్నేళ్ళు నమ్ముతాం రావుకేతువుల్ని అట్లాగే ప్రతి మతం ఇలాంటి మూఢత్వాన్ని పెంపొందించడంలో మతం పాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది వాటి నుంచి బయటపడ్డప్పుడే మనిషి ఉన్నతంగా ఎదగలుగుతాడు హ్మ్. మేధో వికాసం జరుగుతుంది అండ్ ఇవన్నీ మీరు చెప్పినట్టయితే డస్ గాడ్ అనే ఎగ్జిస్టా డస్ గాడ్ ఎగ్జిస్ట్? ఇప్పుడు డస్ గాడ్ ఎగ్జిస్ట్ అనే దానికి నేను ఎలా వస్తానంటే అసలు గాడ్ అనే ఒక భావన ఎలా క్రియేట్ చేయబడింది మీరు ఆదిమ మానవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఈ రకమైన భావం లేదు ఆదిమ మానవులు మీరు పాతరాతి యుగం కొత్త రాతి యుగం వెళ్ళినప్పుడు ఆ రాతి సాధనాలు కానీ ఆ పరికరాలు కానీ ఎక్కడైనా భూగోళం మీద ఎక్కడైనా ఏ సమాజం ఏ మానవ సమూహంలో కూడా అది లేదు సో ఎప్పుడు వచ్చినాయి అది మానవులు కల్పించుకున్న ఒక ఊహాగా సో దానికి కారణం ఏంది నేను ఇంతకుముందు చెప్పింది ప్రకృతిలో పనిచేసేటప్పుడు ఆ రోజు ఇన్ని సాధనాలు లేవు ఇంత విజ్ఞానం లేదు కేవలం ఒక రాయి రప్ప తీసుకొని ఆ రాతి యుగంలో ఒక రాయితో ఇంకో జంతువునో దేన్నో కొట్టి అక్కడి నుంచి రక్షించుకోవడం తనను తాను కాపాడుకోవడం తన ఆహారానికి అవసరమైన దాన్ని సేకరించుకోవడం సో ఆ క్రమంలో ఆ ఎదురయ్యే ఘటనలు ఎందుకు అడవులు తగలబడుతున్నాయి ఎందుకు ఉన్నట్టుండి వానలు పడుతున్నాయి ఆ వానలు ఒక్కోసారి మామూలు చినుకులాగా ఉంటాయి జల్లు పడుతుంటుంది ఒక్కోసారి పెద్ద ఎత్తున కుంటపోత వాన వస్తుంది ఒక్కోసారి తుఫాన్లు వస్తాయి ఇవన్నీ ఎందుకు అనేది ఆ రోజుల్లో తెలియని కాలంలో మనకు తెలియంది ఏదో ఉంది అని ఊహించుకొని మనుషులు సృష్టించుకున్నారు సో ఇప్పుడు అదొక భావం నమ్మకం ఎక్కడ కూడా ఈరోజు వరకు మనం యూనివర్స్ ఇంత దూరం పోయినాము 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో యూనివర్స్ ఇమేజ్ తీస్తున్నాం బ్లాక్ హోల్స్ ఇమేజ్ తీస్తున్నాం ఇంత దూరం ఆలోచిస్తున్నాం అంగారక గ్రహం మీదకి రోవర్స్ పంపిస్తున్నాం ఎక్కడ కూడా ఇవి ఉన్నట్టుగా ఇప్పటికీ ఏ విధమైన ఆధారాలు అయితే లేవు బట్ రామాయణం చూసుకుంటే దాన్ని రామాయణం రామసేతు కానీ ఆ బ్రిడ్జ్ కానీ ఉన్నట్టు తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు రామాయణంని తీసుకున్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ద్వాపర యుగం
హ్మ్. ద్వాపర యుగం కొన్ని లక్షల ఏండ్లు. హ్మ్. మానవ జాతి చరిత్ర ఈరోజు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ చూసుకున్నా, జెనెటికల్ ఎవిడెన్స్ చూసుకున్నా కూడా హోమోసెపియన్స్ అనే ఈ మానవ జాతి ఏర్పడి కేవలం 1,20,000 ఏండ్లు మాత్రమే అయింది. 4,00,000 ఏండ్లు ద్వాపరయుగం ఏడుంది? దానికంటే ముందు కదా మీరు రామాయణం అనే త్రేతాయుగం వచ్చేది. సో, అట్లాగే ఇప్పుడు మీరు బైబిల్ చూసినా, ఖురాన్ చూసినా, ఏది చూసినా ఇవైనా కల్పిత గాథలు ఉంటాయి. అవి మనం రాసుకున్నాయి. వాస్తవంగా జరిగింది. మీరు రామసేతు అంటే ఏంది? అదొక కోరల్ బ్రిడ్జ్. హ్మ్. సముద్రంలో ఈ ప్రవాలాలు అనేకం ఉంటాయి. చాలా లోతైన సముద్రాల్లో గుట్టలుంటాయి. ఈ రకరకాల జీవజాతులుంటాయి. ఇలాంటి కోరల్స్ లాంటివి ఉంటాయి. అవి పెద్ద ఎత్తున గుట్టల్లాగా పేరుకుపోయి ఉంటాయి. అలాంటివి చాలా చోట్లుంటాయి. కానీ అది మానవ నిర్మితమైందని, మనుషులే నిర్మించారని, లేకపోతే వానర్ నిర్మితమని ఎక్కడా కూడా అది నిరూపితమైంది కానీ కాదు. కొన్ని కొన్ని అక్కడ ఆ ఏరియాలో కొన్ని కొన్ని స్టోన్స్ మీద ఆహ్, లి లిక్ లిఖించబడినాయని కూడా చెప్తూ ఉంటారు లేదు. కదా! లేదు. లేదు. ఇవన్నీ కల్పితాలంటారా? కల్పితాలు మనం గ్రహించుకున్నయి గానీ, హ్మ్. అలాంటివేవి ఎక్కడ లేవు. హ్మ్. అవన్నీ ఏంది అంటే, మనము ఆ సముద్రపు నీటిలో అక్కడ అనేక రకాలుగా మీరు లోతుల్లోకి వెళ్ళి సముద్ర అధ్యయనం అనేది ఈరోజు పెద్ద సైన్స్. లోనికి వెళ్ళి వాటన్నిటిని అధ్యయనం చేయడం ఓషానిక్ సైన్స్ అనేది. సో, ఓషనోగ్రఫీ అంటాం. అవి చాలా పెద్ద సైన్స్. దాని లోతుల్లోకి వెళ్ళి చాలా స్టడీ జరుగుతా ఉంది. సో, ఎక్కడా అది ప్రూవ్ అయింది కాదు. కాకపోతే మనకున్న కల్పనలకి అక్కడ ఒక ఎవిడెన్స్ జోడించి కొరలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం గానీ, వాస్తవంగా అదేమీ ఎవరు నిర్మితమైంది కాదది. అది ఓకే. సహజ సిద్ధంగా ఎప్పుడో ఏర్పడిన ఓకే. ప్ర అండ్ క అండ్ కమింగ్ టు ఈ మూఢనమ్మకాలు సార్. రీసెంట్‌గా మనకి ఓషన్‌లో కొన్ని విపత్తులేవో జరిగి డీప్ ఓషన్‌లో ఉండే యానిమల్స్ అన్నీ అంటే లైక్ క్రియేచర్స్ అన్నీ ఓవర్ ఫిష్ కానీ, యాంగ్లర్ ఫిష్ కానీ ఇవన్నీ బయటకొచ్చాయి. బయటికి రావడం, కొన్ని కోట్ల చేపలొచ్చి బయటకొచ్చి కొట్టుకోవడం. దీని తర్వాత చాలా రూమర్స్ అనేవి వచ్చాయి. ఎలాంటివంటే ఇలాంటి ఫిష్ ఒకటి ఒకప్పుడు బయటకొచ్చినప్పుడు జపాన్‌కి సునామీ వచ్చింది. ప్రెడిక్షన్స్ ఇలా ఉన్నాయి. సో, సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మేబీ ఇట్స్ ఇలా ఇలా కొన్నొస్తున్నాయి. సో, దాని గురించి ఏం చెప్తారు సార్? వాట్ మే బి ద రీజన్ ఈ క్రియేచర్స్ అన్నీ బయటికి రావడానికి? అంటే సముద్రంలో ముఖ్యంగా భూమి మీదే మన సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. భూమిలో టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. అవును. అవి నిరంతరం కదులుతూ ఉంటాయి. హ్మ్. ఆ కదిలేటప్పుడు ఒకదానికొకటి ఓవర్‌లాప్ అవ్వడం, ఒకదాని మీదకి ఒకటి రావడం వల్ల మనకు అనేక చోట్ల భూకంపాలు వస్తుంటాయి. సో, సముద్రం కింద ఉండే ఆ భూమిలో కూడా అలాంటివి జరిగినప్పుడు మనకెట్లయితే భూమి మీద ఉన్నప్పుడు భూకంపాలొస్తాయి, అట్లా కదిలినప్పుడు సముద్రంలో గూడా ఆ నీళ్ళల్లో చాలా మార్పులొస్తాయి. ఒక తుఫాన్లు రావడం, లేకపోతే సునామీలు రావడం అట్లాగే జరుగుతది. సో, ఎప్పుడైనా అంటే మనకి న్యాచురల్‌గా ఉన్న పరిస్థితి కాకుండా, మనం రోజు చూసే పరిస్థితి కాకుండా, అనుకోకుండా అకస్మాత్తుగా ఏమైనా జరిగేటప్పుడు ప్రతి ఒక్క జీవికి ఆందోళన ఉంటది. ఏదో జరుగుతా ఉంది మనకు తెలియంది. రోజు ఉన్నట్టుగా లేదు ప్రశాంతంగా. ఏదో జరుగుతా ఉంది అనే ఆందోళనతో అవి ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తే ఇంకా జరుగుతాయి. లేదా నీళ్ళన్నీ ఇటు ఆ ప్లేట్స్ కదలడం వల్ల నీళ్ళలో పెద్ద కదలికొచ్చి అవి ఒడ్డుకు కొట్టుకు రావడం ఇట్లాంటివి జరుగుతది. అయితే అంత మాత్రాన అప్పుడెప్పుడో జరిగింది కాబట్టి ఇప్పుడు అట్లనే జరుగుతదని, అదే పద్ధతిలో ఉంటదని ఎక్కడ లేదు. చూస్తున్నాం గదా! నేను మొన్న జపాన్ తెల్లారితే సునామీ అని వదలగొట్టిన ఛానల్స్‌లో ఒక ఛానల్ వాళ్ళు నన్నడిగితే, "రేపేం జరగబోద్దంటే" "ఏం జరగదు హాయిగుండండి" అని చెప్పాను. హ్మ్. అంటే అంత ఇప్పుడు ఏదైనా జరిగే పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు గానీ, మిగతా వాళ్ళు గానీ, ఈరోజు మెట్రలజీ డిపార్ట్‌మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున మెట్రలజీ డిపార్ట్‌మెంట్ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది ఆ సైన్స్. సో, ఒకప్పుడు మనకి అదేం జరుగుతుందో తెలియకని కాలంలో మనం ఇతర ఆహ్, స సింప్టమ్స్ మీద ఆధారపడేవాళ్ళం. అంటే కొన్ని జీవులకి వాటికుండే అవయవ నిర్మాణం వలన కొన్ని భూమి మీద పాకుతూ ఉంటాయి. భూమిలోకి జరిగే కదలికలను అర్థం చేసుకోగలుగుతాయి. మన హ్మ్. కాళ్ళే భూమి మీద ఉన్నాయి కాబట్టి మనకు మన చెవులకు చేరడానికి కొంత టైం పడతది. రెండోది మన చెవులు అంత ఫ్రీక్వెన్సీ ఉండే వాటిని గ్రాబ్. మన చెవులు కొంత ఫ్రీక్వెన్సీ హ్మ్. ఉండే ధ్వనులు మాత్రమే వినగలుగుతాయి. అట్లా కొన్ని తేడాలు ఉంటాయి. అట్లా అవి స్పందించే తీరును బట్టి కూడా మనం గమనిస్తాం. కానీ ఈరోజు జంతువులు లేదా ఇంకేదో జీవుల కదలిక మీద మాత్రమే ఆధారపడి లేము మనం.
టెక్నాలజీ బాగా పెరిగింది. ఈరోజు జియోఫిజికల్ రీసెర్చ్ అనేది భూమి లోపల ఏం జరుగుతుంది ఏమిటనేది చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతుంది. మన దగ్గర హైదరాబాద్‌లో ఈ తార్నాక పోతే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎన్‌జిఆర్ఐ ఉంటది. హ్మ్. సో, వాళ్ళ పనే అది గదా! నిరంతరం ఇలాంటి రీసెర్చ్ చేయడమే. భూమి లోపల ఏం జరుగుతది? ఎట్లున్నాయి? ఏమేమున్నాయి? ఏ పదార్థాలున్నాయి? ఏ మూలకాలున్నాయి? వాటిలో ఏ మార్పులు జరుగుతాయి? నిరంతర పరిశోధన జరుగుతా ఉంటది. కాబట్టి ఆ అంశాలన్నీ ఈరోజు మనకి అర్థమయ్యే పరిస్థితి మనం తెలుసుకోగలుగుతున్నాం. సైన్స్ అంత అభివృద్ధి చెందింది కాబట్టి ముందే హ్మ్. ముఖ్యంగా జపాన్ లాంటి దేశాలు వాళ్ళు మనకంటే టెక్నాలజీలో చాలా అడ్వాన్స్‌గా ఉన్నారు గదా! అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. సో, రోబోటిక్ టెక్నాలజీ ఉంది. వాళ్ళు చాలా రోబోట్స్ వాడి మిగతాయన్నీ చూసుకొని వాళ్ళు జాగ్రత్తలు ఉండగలుగుతారు. వాస్తవంగా జపాన్‌లో వచ్చిన అన్ని భూకంపాలు ఇంకెక్కడ అంత రావు. అంటే చాలా అక్కడ ఫ్రీక్వెంట్. భూకంపం అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తాయి. చాలా కామన్ అక్కడ అవి. కాబట్టి అక్కడ ఇల్లు కట్టాలన్నా, అక్కడ నివసించాలన్నా వాళ్ళు ముందు నుంచి అన్ని రకాల జాగ్రత్తలు భూకంపం వచ్చినా ఎట్లా తట్టుకోవాలి ఏమిటనే దాని నుంచే వాళ్ళ టెక్నాలజీ దాని మీద ఆధారపడి అవన్నీ ఉంటాయి. అందుకే అక్కడ ఎక్కువ నష్టాలు మనకంటే ఎక్కువ భూకంపాలు వచ్చినా కూడా నష్టాలు అంత కూడా ఉండవు. మనం ఒకటొస్తే కూడా తట్టుకోలేని అవును. పరిస్థితి. కానీ అక్కడ నష్టాలు లేకుండా ఎట్లుండాలి, ఎందుకు అనేది వాళ్ళు చాలా టెక్నాలజీ డెవలప్ చేసుకొని ఉన్నారు. ఇలాంటిదొస్తే వాళ్ళు ముందే హెచ్చరికలు చేసి జనానందరూ జాగ్రత్తలు పెట్టుకొని ఉండేవాళ్ళు కదా! కాబట్టి మనం అగో పులి అనగానే ఇదిగో తోక అని పరిగెత్తకుండా మన మీడియా కూడా కొంత ఆలోచించాలి. కొన్ని తెలుసుకోవాలి. ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎక్కడో ఏదో ఫారిన్ మీడియాలో ఇంకెక్కడో ఎవరో సెన్సేషన్ కోసం సోషల్ మీడియాలో ఏదో పెట్టంగానే దాన్ని చూసి మనం అని అరిస్తే లేనిపోని బీపీలు తెప్పించడం అయితది మన జనానికి. ఓకే. అండ్ కంప్లీట్‌గా అంటే ఈ ఏదైతే మన నమ్మకాలు అంటున్నారు. నమ్మకాలు ఇంత కోట్ల మంది ఒక ఒక మ ఒక తీరులో నమ్ముతున్నారు. ఈ ఈ కొ ఇన్ ఇంత సర్టెన్ పీపుల్ దీన్ని నమ్ముతూ ఉంటారు. సో, వాళ్ళ నమ్మకాలన్నీ తప్పే అంటారా అయితే? అంతే కదా! ఇప్పుడు నమ్మకము అనేది వాస్తవమైతే, సత్యమైతే అది సార్వజనీనంగా ఉండాలి యూనివర్స్. హ్మ్. ఇప్పుడు మనం గ్రావిటేషనల్ ఫోర్స్ చెప్తాం. సైన్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ మతాన్ని బట్టి ఉండదుగా. హ్మ్. మన నమ్మకాన్ని బట్టి ఉండదు గదా! ఎవరమైనా అదే రేంజ్‌లో ఎగురుతాం. ఎవరమైనా అదే పద్ధతిలో కింద గ్రావిటీకి కింద పడతాం. ఏ వస్తువైనా మనిషే అవును. గాదు. ఏదైనా దాని ప్రభావం అదే ఉంటది. అట్లాగే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అర్థమైన తర్వాత మనకు ఎస్కేప్ వెలాసిటీ అర్థమైంది. అంటే ఈ భూమి గ్రావిటీ నుంచి మనం ఎంత వేగంతో వెళ్తే ఈ గ్రావిటీకి దాటి కొంచెం ముందుకెళ్ళగలుగుతామనేది అర్థమైన తర్వాత ఇప్పుడు ప్లేన్ తయారైంది, రాకెట్ తయారైంది. సో, ఈరోజు ప్లేన్ తయారైనప్పుడు మతాన్ని బట్టి ఇప్పుడు ఏ మతం వోళ్ళు ఎంతమంది కూర్చుర్రు అనే దాన్ని బట్టి అక్కడ గ్రావిటేషనల్ పవర్ ఉండదు. దాని ఫోర్స్ ప్రభావం ఉండదు. అదేవిధంగా ఏ మతం వాళ్ళు ఎంతమంది కూర్చున్నారనే దాన్ని బట్టి ఎస్కేప్ వెలాసిటీ ఎంతుండాలి, ప్లేన్ ఎంత స్పీడ్‌తో లేవాలని మన నమ్మకాల ఆధారంగా అక్కడ నిర్ధారణలు చెయ్యరు గదా! హ్మ్. దే అవి యూనివర్సల్. ఎవరు కూర్చున్నా, ఏ మనిషి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా అదే ఉంటది. కాకపోతే అక్కడ లోకల్ కండిషన్స్, అక్కడ వెదర్ కండిషన్స్ ఇట్లా రకరకాల వాటి మీద ఆధారపడి ఆ ప్రాంతము అక్కడ ఉండే స్పెసిఫిక్ కండిషన్స్ మీద ఎట్లుండాలనేది నిర్ణయిస్తారు తప్ప అంటే భౌతిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తారు తప్ప మన నమ్మకాల ఆధారంగా. ఈ నమ్మకాలు ఎవరికి వాళ్ళకు ఉంటాయి. ఒకే మతంలో కూడా చాలా భిన్న నమ్మకాలుంటాయి. హ్మ్. ఒకే మతంలో కూడా అది ఏ మతమైనా సరే. ఆ మతంలో కూడా భిన్న భిన్న నమ్మకాలుంటాయి. ఇప్పుడు ఇస్లాం తీసుకోండి. షియాలు, సున్నీలు. హ్మ్. ఇస్లాం అంతా ఒకటే కామన్‌గా ఉండదు గదా! అవును. షియాల బిలీఫ్స్ వేరే ఉంటాయి. సున్నీలవి వేరే ఉంటాయి. అవి గాకుండా మన దగ్గర మారిన కొంతమంది ఇతర బీసీల టైప్‌లో ఉండే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దుదేకులు ఇతర వీళ్ళ నమ్మకాలు వేరే ఉంటాయి. ఇవి గాక అదే ఇస్లాంలో దర్గాల దగ్గర పోయి దర్గాల్ని అక్కడ పూజించేవాళ్ళు లేదా ఉండేవాళ్ళు ఉంటారు. అసలు దర్గా అనేది ఒక సమాధిని పూజించడమే మన కల్చర్ కాదు మనది విగ్రహారాధన కాదు అని చెప్పి దానికి దూరంగా ఉండే నమ్మకాలు వేరే ఉన్నాయి. ఒకే మతంలో కూడా సేమ్ నమ్మకాలు లేవు గదా! అట్లే మీరు క్రిస్టియానిటీ తీసుకున్నా, అట్లే మీరు భారతదేశంలో ఉండే వైదిక కల్చర్ తీసుకున్నా ఏదైనా అదే. అంటే ఇప్పుడు చాలామంది ఈ మహాభారతం జరిగినట్టు గాని, ఈ రామాయణం జరిగినట్టు గాని చాలా ప్రూఫ్స్ ఉన్నాయని అంటారు కదా! సో, దాని గురించి ఏం చెప్తారు? అంటే ప్రూఫ్స్ అనేది ఏది సైంటిఫిక్ లాబొరేటరీ ప్రూఫ్సా? మనం ఏదో చూసి మనకు మనం కల్పించుకునేది ప్రూఫ్ అనుకుంటున్నదా? హ్మ్. ఎందుకంటే సైన్స్ ఈరోజు ఒక మాట చెప్తది. ఏంటది అనేక ఆధారాలతో నిరూపితం. ఆధారం నాకొక్కడికి కనపడితే సరిపోదు. ప్రపంచం. ఎవరు చూసినా, ఎవరు టెస్ట్ చేసినా సేమ్ రిజల్ట్ రావాలి. సో, ఈరోజు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు, ఇప్పుడు మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత చూసాం. హరప్ప, మొహంజదారో లాంటి పట్టణాలు మనకు కనపడ్డాయి.
అవి కనపడడమే కాదు, వాటికి సంబంధించిన ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, జెనెటికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అప్పుడు రాసిన శిలాఫలకాలు లేదా అక్కడ వాళ్ళు వాడిన వస్తువులు లేదా ఇతరత్ర ఉన్నాయి. అక్కడే ఆగిపోలేదు. ఇప్పుడు మనం తెలంగాణకొస్తే, తెలంగాణలో కనుక మనం గమనిస్తే, ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మానవ జీవనం ఎప్పటినుంచి ఉందని చూస్తే, మీరు కొన్ని పాండవుల గుట్ట అని అదే మన భూపాలపల్లి జిల్లాలో కావచ్చు, లేకపోతే భువనగిరి జిల్లాలో కావచ్చు, ఈవెన్ హైదరాబాద్ పక్కన కొన్ని గుహల్లో, అంటే హ్మ్. ఒకప్పుడు హ్మ్. కేవ్‌లో మనుషులు కేవ్స్‌లో ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళం. గుహల్లో ఉండేవాళ్ళు. సరే. సో, ఆ రాతి గుట్టలో గుహల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. కేవ్ పెయింటింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. సో, అవి ఎప్పటివి? 15,000, 20 ఏళ్ల, 30,000 ఏళ్ల క్రితం వేసినయి. ఇంకా కొన్ని వెతికితే 60,000 ఏళ్ల క్రితం కూడా ఉన్నాయి అంటారు. ఇప్పుడు 60,000 ఏళ్ల క్రితం ఉన్న రాతి సాధనాలు ఉన్నాయి. మీరిప్పుడు కొన్ని మ్యూజియంలకెళ్తే మన పానగల్ గాని, పిల్లల మర్రి గాని, ఈవెన్ హైదరాబాద్‌లో గాని కొన్ని మ్యూజియంలకెళ్తే అక్కడ 60,000 ఏళ్ళు, 70,000 ఏళ్ల క్రితం ఉన్న రాతి సాధనాలు ఎలా ఉన్నాయి ఏమిటని ఉన్నాయి. అట్లా రకరకాల ఎవిడెన్సెస్. ఆ మధ్యనే ఒక నియాండర్తల్ అంటే హోమోనాయిడ్స్ మానవ జాతి కాదు గానీ, మానవ జాతికి సంబంధించిన దగ్గరలో ఉండే ఒక జాతి నియాండర్తల్ అంటారు. సో, నియాండర్తల్స్ ఒక వుమెన్ యొక్క పుర్రె దొరికింది. దాని ఆధారంగా జెనెటికల్ స్టడీ చేస్తున్నారు. ఇప్పుడే తమిళనాడులో ఒకతని దగ్గర 70 ఏళ్ల పూర్వం ఉన్న జీవుల యొక్క అంటే ఆనాటి హోమోనాయిడ్స్ యొక్క జీన్ ఒకటి ఉంది. ఆనాటి హోమోసేపియన్స్ యొక్క. సో, అట్లా ఎన్ని వేల ఏళ్ళు, ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడ మొదలైంది, మూలం ఎక్కడ దొరుకుతా ఉంది. సో, 1,00,000 ఏళ్ల క్రితం ఉండే హోమోసేపియన్స్, లేకపోతే 1,40,000 ఏళ్ల క్రితం ఉండే, లేదా 4,00,000 ఏళ్ల క్రితం ఉండే ఆస్ట్రలోపిథెకస్, లేదా ఇంకేమైనా హోమో హబిలస్, లేకపోతే ఇట్లా రకరకాల హోమినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జీన్స్ కూడా పట్టుకొని ఈరోజు జెనెటికల్ స్టడీ కూడా చేస్తాం. సో, ఆ విధంగా ఏదైనా ఒకటి ఉంది అంటే సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయాలి. ఉత్తగానే మీడియాలోనో, హ్మ్. టీవీలోనో, పేపర్‌లోనో చూపెట్టి, వాట్సాప్‌లో చెప్పి ఇదే ఆధారం అంటే దాన్ని ఆధారం అనం. అది మనము ఏదో ఇది చూసి ఒకటి అనుకుంటాం. అది వాస్తవమా కాదా అని అనేక పద్ధతుల్లో నిర్ధారించుకుంటాం. నాకు ఒక బోన్ దొరికింది. ఆ బోన్ పట్టుకొని ఇది 1000 ఏళ్ల క్రితంది నాకు దొరికిందంటే సరిపోతుందా? అది 20 ఏళ్ల ఎవిడెన్స్ ఉంది. క్రితంది కావచ్చు, లేదా వారం క్రితంది కావచ్చు. అదెట్లా? ఎన్నేళ్ళది? దాని ఏజ్ నిర్ధారించగలిగే టెక్నాలజీ ఈరోజు ఉంది కదా! ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎన్నేళ్ల క్రితం ఉంది, ఎప్పటినుంచి ఉందనేది ఈరోజు నిర్ధారించగలుగుతాం. హ్మ్. ఓ తాబేలుంది. అది 100 ఏళ్ళు, 200 ఏళ్ల క్రితం తాబేలు అంటున్నారు. ఎట్లా చెప్తున్నాం? మనం లేం కదా! 200 ఏళ్ల క్రితం ఈ సైంటిస్ట్ కూడా లేడు కదా! అవును. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు? సో, అవన్నీ టెక్నాలజీ ఆ విధంగా మనం డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి వాటి ఆధారంగా చూసినప్పుడు ఏది ఎలా జరుగుతుంది ఏమిటనేది ఆహ్, ఆ విధంగా నిర్ధారించబడాలి దేనికైనా. అప్పుడు అది ఏమిటి? ఏంది? అనేది. సో, ఓకే. ఇప్పుడు నిర్ధారించబడింది ఏందంటే మానవ జీవి హోమోసేపియన్స్ అనే జాతి ఏదైతే ఉందో, ఈ జాతి 1,00,000 లేదా 1,20,000 ఇయర్స్, 20,000 ఇయర్స్ బ్యాక్ లేదు. లేనప్పుడు మీరు 3,00,000 ఏళ్ళు, 4,00,000 ఏళ్ళు మానవ జీవనానికి ఆధారం ఉంది అంటే, అసలు ఎంత పెద్ద సైంటిఫిక్ డిస్కవరీ అయితే నోబెల్ ప్రైజ్‌లు వచ్చి పడతాయి. ఆ డిస్కవరీ గనుక జరిగితే.